హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. అది కూడా ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. మీరు నానబెట్టి ఆడించుకున్నా సరే, లేదా నార్మల్గా మనకి షాప్లో దొరికే బియ్యం పిండి అయినా చెక్కలు బాగా వస్తాయండి. బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే నానబెట్టుకున్నటువంటి ఇవి సాయి పెసరపప్పు అండి, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము. మసాలా కోసం 3 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఎందుకంటే మనం విడిగా కూడా జీలకర్ర వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. 5-6 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్లుగా. మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మసాలా చెక్కలండి, అలాగే కారం చెక్కలు అంటారు. ఇవి చక్కగా ఇట్లా కారం కూడా వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి. నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ దగ్గర ఇంట్లో చేసిన వెన్నపూస ఉంటే వేసుకోండి, గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. నేను బటర్ వేసుకున్నాను. వెన్నపూస లేకపోతే బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా మంచి కలర్ కూడా వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే హాట్ వాటర్తో కలుపుకోవాలండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకుంటే గుల్ల బాగా వస్తుంది. ఇందులో ఉన్న బటరు అంతా కరిగిపోయి చక్కగా పిండంతా కూడా పట్టి గుల్లగుల్లగా వస్తాయి. కాబట్టి మనం హాట్ వాటర్తో కలుపుకోవాలి. హాట్ వాటర్ అంటే బాగా చెయ్యి కాలేంత హాట్ వాటర్ పోయే అవసరం లేదండి. కొంచెం వేడి చేసుకుని ఆ వాటర్తో పిండి కలుపుకోవాలి. చూసారు కదా, చాలా స్మూత్గా వచ్చిందండి. పిండి కూడా మెత్తని ముద్దలాగా అయింది. ఇప్పుడు మనం చెక్క సైజుని బట్టి, చాలామంది పెద్ద చెక్కలు ఇష్టపడతారు, పిల్లలు చిన్న చెక్కలు ఇష్టపడుతూ ఉంటారు. మీ సైజుకి, మీ ఇంట్లో పిల్లలు ఎలా తింటే అలాగా మీరు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోండి. ఇలా ఉండలు చేసేసుకొని పూరి ప్లేట్ ఉంటుంది కదండి, దాని మీద పెట్టేసుకొని చెక్కలు ఒత్తుకోండి. పాత రోజుల్లో అయితే అమ్మవాళ్ళు చక్కగా పేపర్ మీద ఇలా ఒక కవర్ కట్ చేసేసుకుని చేత్తోనే అరిసెలు ఒత్తుకున్నట్లే చేత్తోనే ఒత్తేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఇట్లా చేసేసుకుంటున్నాం కదా, ఈజీగా అయిపోతుంది. ఇలా చెక్కలన్నీ కూడా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కేజీ పైనే పడుతుందండి. కేజీ పిండికి నూనె మిగులుతుంది, కానీ చెక్కలు మునిగే వరకు నూనె పోయాలి కాబట్టి కేజీ నూనె పోసుకున్నాను. ఇలా నూనె పోసేసుకొని చక్కగా ఒక్కొక్క చెక్కని వేసేసుకోవాలి. వేయగానే కదిలించొద్దండి, అంటుకుపోతాయి, అలాగే విరిగిపోతాయి. ఇలా చక్కగా వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి. నూనెలో ఉన్నప్పుడే కలర్ వచ్చే వరకు ఉంచొద్దండి. అలా అయితే బయటకు తీసిన తర్వాత అవి డార్క్ కలర్ వచ్చేసి మాడిపోతాయి. మనకి ఆయిల్లో ఉన్నప్పుడు, మనకి కొంచెం లేత రంగులో ఉన్నప్పుడే తీసేస్తే చక్కగా ఇలా బయటకు తీసిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మసాలా ఫ్లేవరు, అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని చెక్కలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్. థ్యాంక్ యూ.